హాయ్ ఫ్రెండ్స్, దేశంలో మన హిందూ మత సంబంధమైన 6 హిందూ మత రక్షకులు, పోషకులు, వాళ్ళు ఎవరైతే త్రివర్ణాలు ఉన్నారో పెద్దలు, వాళ్లకు అననుకూలంగా, వాళ్లకు వ్యతిరేకంగా ఏదైనా ఎక్కడైనా ఒక ఉద్యమం వచ్చిందంటే దాన్ని అడ్డుకోవడానికి రిజర్వేషన్లు, హఠావో రిజర్వేషన్, నికాలో రిజర్వేషన్, రిమూవ్ రిజర్వేషన్, ఈ ఉద్యమాలు వస్తాయి. ఎందుకంటే మండల్ కమిషన్ తర్వాత 1990s ఎప్పుడైతే మండల్ కమిషన్ ఆమోదించాడో విపి సింగ్ గారు, మళ్ళా అప్పుడు రథయాత్ర అని చెప్పేసి, సో వాళ్ళు మతాన్ని దేవుణ్ణి తీసుకొస్తారు. సో ఆ రకంగా తీసుకొచ్చి చివరికి అది అయోధ్య మనకేంటి బాబ్రీ మసీదు కూల్చివేత దాకెళ్ళి పెద్ద అంతా ఇది అందరికి తెలిసింది. దాని తర్వాత చాలా సంవత్సరాలు మనకు అయోధ్య కేసు తేలకుండా ఉంటే, మనకు చీఫ్ జస్టిస్ గొగోయ్ గారు ఉన్నప్పుడు వాళ్ళంతా చాలా హ్యాపీగా మోడీ గారితో మరి సఖ్యతతో మంచి డీలింగ్లో మంచి తీర్పు చెప్పి, సో దానికి మనకు వాళ్ళందరికీ తగిన పదవులు కూడా మోడీ గారు ఇచ్చారు. ఆయనకు రాజ్యసభ ఇచ్చారు, ఒక ఆయన గవర్నర్, రకరకాల పదవులతో. అది ఎనివే దాని గురించి ఇక్కడ ఇష్యూ కాదు. సో ఇక్కడ మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే, రిజర్వేషన్లు అన్న ప్రస్తావన వచ్చినప్పుడు ఇవి వస్తున్నాయి. ఇక్కడ రిజర్వేషన్ల ప్రస్తావన ఇప్పుడు ఏమొచ్చింది అని మీరు అనొచ్చు. ఏమొచ్చింది? ఈ కాక్రోచ్ జనతా పార్టీ అభిజిత్ దీప్తే నేను మహార్ను షెడ్యూల్ క్యాస్ట్ అని చెప్పేసి అతను ఎప్పుడైతే పబ్లిక్గా డిక్లేర్ చేసి వీళ్ళంతా ఆయన కులం ఏంటని వెతుకుతుంటే అతనే ఓపెన్గా డిక్లేర్ చేశాడు. తర్వాత మనము అభిజిత్ దీప్తేను మనము కంగ్రాచులేట్ చేయాలి. ఎందుకంటే మీరు ఫేస్బుక్ చూడండి, వాట్సాప్ చూడండి, మనకు ట్విట్టర్ ఎక్స్ అకౌంట్ చూడండి, హిందూ అంటాడు, సనాతన హిందూ అంటాడు, హిందుస్థాన్ అంటాడు. ఇలాంటి పేర్లతో పోస్టులు పెడతాడు. సొంత పేరు పెట్టాడు, సొంత డీపీ ఉండదు. మళ్ళీ అక్కడ భయం. మీరు తక్కిన వాళ్ళంతా సొంత పేర్లతో వాళ్ళు కామెంట్స్ పెడతారు, సొంత పేర్లతో వాళ్ళు పోస్టులు పెడతారు. ఈ సనాతనిస్టులు భయం. మరి నీకు భయం ఉంటే మరి నువ్వేమీ మత రక్షకుడివి? నీ భయం వల్లనే కదా ఈ ముస్లిం వాళ్ళంతా మన దేశం మీద దండయాత్ర చేసిందని మనకు పిల్లలు కూడా అడుగుతున్నారు. మరి దానికి మీరు జవాబు చెప్పాలి. మీరు ఒక్కసారి వచ్చినవాడు తలకాయ నరికుంటే మళ్ళా ఎవడొస్తాడు? గజని మామూలు 17 సార్లు వచ్చాడంటే ఇక్కడ ఎవడు పీకేదేం లేదని నన్ను ఎవడేం చేయలేడు అనే కదా వాడు వచ్చాడు. వాడు అడ్డుకుంటే వాడెక్కడ మనకు ఖైబర్ నుంచి మనకు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఖైబర్ కన్వాల్ ద్వారా ఎంత వచ్చి ఇంత దూరం వచ్చి సోమనాథ్ టెంపుల్ దాకా వస్తే ఈ మధ్యన ఉన్న రాజులంతా ఏమయ్యారు? రాజస్థాన్ అంతా రాజులే కదా, మరి గుజరాత్ అంతా రాజులే కదా, సౌరాష్ట్ర అంటే 100 రాష్ట్రాలు కదా. మరి ఏమయ్యారు ఈ రాజులంతా? వీళ్ళు. సో ఇది మన లోపల ఉన్న చరిత్ర. సో అసలు విషయానికి వస్తే రిజర్వేషన్లు అనేది ఎవడి భిక్ష కాదు అని 100 సార్లు అంబేద్కర్ చెప్పాడు. ఇది భిక్ష కాదు. మీరు సమాజము ఈ దళితుల పట్ల, ఆదివాసీల పట్ల చూపిన అనాగరిక, దుర్మార్గపు, మనకు అనగదొక్కిన పరిస్థితులకు కాస్త కూస్త రిలీఫ్గా వాళ్ళ జనాభా దామాజ ప్రకారం 1950లో ఎంత ఉందో అంతే ఇచ్చాము. సో దాన్ని ఎవరు భిక్ష కాదు, దాన్ని ఎవరు తీసేయడానికి వీల్లేదని అంబేద్కర్ చెప్పాడు. మీరెవరు హఠావాన్లానికి? ఏముంది మీకు? వాళ్ళ జనాభా దాటి ఇస్తే వాళ్ళ జనాభా దాటి మా దగ్గర కూడా మా పోస్టులు కూడా కొట్టకపోతున్నారు.
సో మాకు అన్యాయం జరుగుతుందని అన్నప్పుడు డెఫినెట్గా మీకు గర్వం ఉండొచ్చు, బాధ ఉండొచ్చు. సో ఎవడో అంటాడు నాకేదో నాకంటే వాడికి తక్కువ మార్కులు వచ్చినోడికి వాడికి సీట్ వచ్చింది. వాడికి రిజర్వ్ చేసిన సీటే అది. నీ సీటు వాడికి పోలే. వాడి సీట్లు మొన్నటిదాకా మీరే తిన్నారు. ఇప్పుడు 15% ఎస్సీలు అంటే మరి ఐఏఎస్లో 15% ఉండాలి కదా, ఉన్నారా? మరి 9%, 8% ఉన్నారు. మరి 7% ఏమయ్యారు? మీరు తిన్నారు. సో మీరు తిన్నంత వరకు వాళ్ళ పాతకాలంలో ఒక్క గుమస్తా పోస్టు కూడా ఎవడికి దక్కకుండా వాడు ఎవడన్నా ఉంటే ఆ క్యాండిడేటు అన్సూటబుల్ ఏదో ఒక కుంటి సాకు చూపించేసి వాళ్లకు పదవులు ఇవ్వకుండా, ఉద్యోగాలు ఇవ్వకుండా చేసిన దుర్మార్గపు సంస్థ 1980 దాకా మనకు 1950 నుంచి 30 సంవత్సరాలు పేరుకు రిజర్వేషన్లు కానీ ఓన్లీ ఆ స్వీపర్లు, ఆ గ్రూప్ డి తప్ప ఒక్క పనికొచ్చే పోస్టు ఇవ్వలేదు. దాని తర్వాతనే జనాలలో కొంత చైతన్యం రాను వచ్చిన తర్వాత అప్పుడు కొంచెం వాళ్ళకు రిజర్వేషన్లు కొద్దిగా ఇంప్లిమెంట్ చేయటం అలవాటైంది. అందువల్ల మీరు రిజర్వేషన్లు వాళ్ళకి ఇచ్చింది ఈ 70-80 ఏళ్ళల్లో కింద అమలు చేసి ఉంటే అసలు రిజర్వేషన్ అవసరమే లేదు. ఆ లెక్క ప్రకారం 15% ఐఏఎస్ ఉండాలి, 15% ఐపీఎస్ ఉండాలి. అన్ని క్యాడర్లో 15%, 7.5% తీసి పక్కన పెట్టు. అలాంటప్పుడు ఎవడు అడగడు. సో మీరేదో ధర్మం ఇచ్చినట్టు అది హఠావు, తర్వాత ఏదో పెద్ద నీతి వాక్యాలు, అది పేదరికాన్ని బట్టి వాళ్ళ పేదరికాన్ని బట్టి అంటే కులం అయ్యేది. అది కులానికి ఇచ్చారు, పేదరికానికి ఇవ్వలేదు. సో క్యాస్ట్ అనేది కులం. సో షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్లో పెట్టిన కులాలు, ఆ షెడ్యూల్లో కులాలు తీసేయి. సో ఆటోమేటిక్గా ఎవరికి అక్కర్లేదు. షెడ్యూల్లో కులాలు పోయాయనుకో, షెడ్యూల్లో కులాలు పోతే షెడ్యూల్ క్యాస్ట్లే ఉండరు. సో మీరు కులం ఉండాలా, మీరు గొప్పగా చెప్పుకోవాలా కులాన్ని, అవకొల్లోడి కులాన్ని అవహేళన చేయాలా, మళ్ళీ రిజర్వేషన్ పోవాలా, మళ్ళీ నీతి వాక్యాలు. పేదలకి ఎవడు పేద? ఆల్రెడీ మీకు ఇచ్చారు కదా 10%. మీరు పేదల 5% ఉంటే మీకు 10% ఇచ్చారు కదా మోడీ, ఇంకా ఏడిపేంటి? సో దీన్ని ఏంటంటే సమాజంలో దళిత సమాజం, ఆదివాసీ సమాజం, బీసీ సమాజం ఎదగకుండా అడుగడుగున వాళ్ళను అనగదొక్కాలన్న ప్లాన్లోనే ఇలాంటి దుర్మార్గపు చర్యలన్నీ నడుస్తున్నాయి. దీన్ని ఇదివరకు సహించారు. ఇప్పుడు యువత వాళ్ళు కూడా జ్ఞానం పొందారు, అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు, రాజ్యాంగం తెలుసు, చట్టాలు తెలుసు, లా తెలుసు. ఇదివరకులాగా మీరు డ్రామా చేస్తే కుదరదు. అందువల్ల రిజర్వేషన్ హటావో కాదు, క్యాస్ట్ హటావో రిజర్వేషన్ జాతా హై, క్యాస్ట్ హటావో రిజర్వేషన్ నికాలో. అది ఆ నినాదంతో మరి మీరు రండి, ముందుకు సిద్ధం. క్యాస్ట్ తీసేయండి, షెడ్యూలే తీసేయండి. అందులో షెడ్యూల్ తీసేస్తే క్యాస్ట్లన్నీ పోతాయి. ఇక పెట్టి ఎవడు కూడా ఓన్లీ భారతీయుడు అంతే. మరి రెడీ అయితే మరి దానికి ఇక్కడ కూడా అందరూ సిద్ధమేనని మీరు గమనించాలి. థ్యాంక్ యూ.